నా యూజీ నా డిగ్రీ చదివి నేను నా ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాను. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే నేను వెళ్ళిపోయి మంచిగా ఎక్కడన్నా సెటిల్ అవ్వాలన్న ఆశ కలిగి ఉన్నా. నేను మంచిగా చదువుకోవాలా, నా పీజీ చేయాలా, ఎక్కడన్నా మాస్టర్స్ చేయాలా అన్నట్లు. నా ఫైనల్ ఎగ్జామ్ నేను రాసి నా కాలేజ్ ఎగ్జామినేషన్ హాల్ నుండి నేను నడుచుకుంటా నా బండి దగ్గరికి వెళ్తున్నా. నా బైక్ పార్కింగ్ ఉన్న చోట వెళ్తుంటే నేను నడుచుకుంటూ వస్తున్నాను. లాస్ట్ ఎగ్జామ్ అది. నా మైండ్లో ఒక స్వరం, నా ఆత్మలో ఒక స్వరం వినిపిస్తుంది. విల్ యూ సర్వ్ మీ ఆర్ విల్ యూ సర్వ్ ద వరల్డ్? నువ్వు లోకాన్ని సేవిస్తావా, నువ్వు నన్ను సేవిస్తావా? ఎవరు మాట్లాడుతున్నారో అని చూసుకున్నా ఒక నిమిషం నా చుట్టూ. నిజంగా ఎవరు చెప్తున్నారో బాబు, ఎవరిది? ఎవరు లేరు. మళ్ళీ అదే మాట, విల్ యూ సర్వ్ మీ, విల్ యూ సర్వ్ ద లార్డ్, విల్ యూ సర్వ్ ద వరల్డ్? నువ్వు లోకాన్ని సేవిస్తావా, నువ్వు నన్ను సేవిస్తావా? మూడోసారి మళ్ళీ ఆ మాట వినేసరికి అప్పటికి నా బండి దగ్గరికి వచ్చేసరికి నేను టపటపడప ఏడుస్తున్నా. అంటే ప్రభా ఇప్పుడు నేను ఏం చేయకూడదా ప్రభా, అంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేయకూడదా ప్రభా? అలా లోపల పెద్ద ఘర్షణ జరుగుతుంది. అంటే ఏంటి ప్రభా నాకున్న కళలు, అంటే నాకేంటి ప్రభా ఇప్పుడు ఏంటి అని అలా లోపల ఒక యుద్ధం జరుగుతుంది దేవునితో. కానీ నేను బండి పట్టుకునేసరికి నేను దేవునితో అన్నా, ఓకే లార్డ్, ఓకే లార్డ్, ఎస్ ఐ విల్ సర్వ్ యూ. ఆ రోజు నేను చేసిన డెసిషన్ నా జీవితాన్ని సంపూర్ణంగా తలక్రిందులు చేసేసింది. నేను ఎప్పుడైతే ఆ మాట దేవునికి ఎస్ చెప్పాను, ఆ రోజు నెక్స్ట్ మంతే నా వివాహం అయింది. నెక్స్ట్ మంతే నేను సంపూర్ణ పరిచర్యలోకి అడుగుపెట్టాను సంఘంగా. ఆ కొద్ది సంవత్సరాలకి కంప్లీట్గా నన్ను ఒక పాస్టర్గా ఆర్డైన్ చేశారు మా సంఘంలో. అండ్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. నా జీవితాన్ని దేవుడు 12 సంవత్సరాలు వివాహమయ్యి మేము ఎప్పుడు ఒక వర్షిప్ స్కూల్ నడిపిస్తాము కలిసి. అంటే అనేక మంది ఆరాధికులు రకరకాల ప్రాంతాల నుండి వచ్చి ఆరాధనలో తర్ఫీదు చేసే ఒక స్కూల్ని దేవుడు మాకు ఇచ్చారు. దర్శనం, మా సంఘం యొక్క దర్శనము, నా తల్లి ప్రారంభించిన ఈ సంఘము, అలాగే నేను నా భర్త ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసుంటుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు టూ మచ్ డీటెయిల్స్. అలాంటి ఒక వర్షిప్ స్కూల్ 2025 అంటే పోయిన సంవత్సరము జరిగినప్పుడు 10 రోజుల స్కూల్ అండి అది. 8వ రోజు మేమందరం వర్షిప్ నైట్ ఒకటి ఆరాధించి మేము తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా భర్త నేను కలిసి ఒక స్పీకర్ని దింపేసేసి మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి జరిగినాక నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పైకి వెళ్ళు, నేను వస్తానన్నారు ఆయన. అంతే, ఇంకేమనలే. నువ్వు పైకి వెళ్ళినానా, నేను వస్తానన్నారు. నేను వెళ్ళి ఎంతసేపు నేను అలిసిపోయి పడుకున్నా సోఫా మీద. నేను లేచేసరికి గంట అయిపోయింది, ఆయన రాకపోయేసరికి నేను కొంచెం టెన్షన్ పడి నేను ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. కొద్దిసేపటికి ఇంకొక గంట సేపటికి నేను ఇంకొక ఫోన్ కాల్ నాకు వచ్చి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఒక తమ్ముడు నన్ను తీసుకొని వెళ్ళారు. నేను అనుకుంటున్నా ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా బాగలేదేమో, ఆయనకి ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారేమో అన్నట్లు నేను ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరిగేసరికి నేను అడుగు పెట్టేసరికి ఆయన శరీరం అంతా బ్లూగా మారిపోవడం నేను చూశాను. ఆల్రెడీ అంటే ఆయన ఆత్మ ఆల్రెడీ విడిచిపెట్టి వెళ్ళడం నేను చూశాను. ఆ క్షణము నేను ఒక్కటే దేవుణ్ణి అడిగా, ప్రభువా ఈ వ్యక్తి కన్నా నేను నిన్ను ప్రేమించాను, ఈ పరిస్థితి తట్టుకునే శక్తి నాకు లేదు, కానీ నువ్వు లేపగలిగితే ఈ వ్యక్తికి ఎంతసేపు, నువ్వు ఎంతమంది చనిపోయిన వాడిని తిరిగి లేపలేదు బైబిల్లో. నీకు ఏది అసాధ్యం కాదు, నేను నమ్ముతాను ప్రభా. యూ కెన్ డూ దిస్, యూ కెన్ రేజ్ హిమ్ అప్. బట్ నువ్వు గనక ఈ వ్యక్తిని లేపకపోతే, నువ్వు నా భర్తని తిరిగి లేపకపోతే ప్రభా, ఈ పరిస్థితిని తట్టుకునే కృప నాకు దయచేయి. ఇదొకటి అడిగా, ఎందుకంటే నేను బలహీనరాల్ని, నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని. యాక్చువల్లీ ఎవరికేమైనా అయితేనే తట్టుకోలేను. అలాంటిది నా ఎదుట నా సొంత భర్త, నన్ను ప్రేమించిన నా భర్త, కలిసి సేవించి దేవుని పని తప్ప వేరే లోకం లేని మా జీవితాలు, నేను ఆయనను చూస్తున్నప్పుడు నా మనసు యాక్చువల్లీ నా కంట్లో కన్నీళ్ళు రాలేదు. మరి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను ఒకటే అనుకున్నా, ప్రభా నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు నేను విరిగిపోకూడదు, నన్ను నిలబెట్టు. నేను ఏడుస్తే నేను ఇంట్లో ఏడుస్తా, కానీ వీళ్ళందరి ముందు నేను విరిగిపోలేను ప్రభా, నాకు శక్తి ఇవ్వు. అదొకటే అడిగా. అక్కడి నుంచి నేను వేసిన ప్రతి అడుగు భారంగా నేను వేసి ఆయనను తిరిగి తీసుకెళ్ళినప్పుడు సంఘానికి ఆయన కింద పెట్టారు. 120 మంది వర్షిప్ స్కూల్ స్టూడెంట్స్ అప్పటికి ఉన్నారు ఆ వర్షిప్ స్కూల్ అటెండ్ అవ్వడానికి. నేను ఒకటే అన్నాను, మా తల్లి దగ్గరికి వెళ్ళాను, అమ్మ మమ్మల్ని నమ్మి, మా ఇద్దరిని నమ్మి ఇంతమంది బిడ్డల్ని వేరే ప్రాంతాల నుండి వాళ్ళ పేరెంట్స్ పంపించారు. ఇలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం నాకు ఏమాత్రం నచ్చట్లా. ఐ వాంట్ టు టాక్ టు దెమ్, ఐ వాంట్ టు కంఫర్ట్ దెమ్ బిఫోర్ దే కెన్ గో హోమ్ అని మేమందరం పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి
ఆరాధించడం మొదలుపెట్టాం దేవుణ్ణి. ఇంకేమి తోయలేదు, ఇంకేమి చేయలేని పరిస్థితిలో, విరిగిపోయిన హృదయాలతో, పగిలిపోయిన గుండెలతో మేము ఒక్కటే చేయగలిగింది ఏంటంటే, నా నోట్లో నుంచి ఏ పాట వచ్చింది, ఎలా వచ్చింది నన్ను అడగొద్దు, నాకు తెలియదు. బట్ ద లార్డ్ వాజ్ జస్ట్ పోరింగ్. అక్కడ బిడ్డలందరూ ఏడుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మీరు నమ్మరు, వర్షిప్ స్కూల్ 10వ రోజు అవ్వాలి కదా, ఇది 8వ రోజు జరిగింది. నేను ఒకటే చెప్పా, నాన్న ఈ పరిస్థితుల్లో మన హృదయాలు పగిలి మనం షాటర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. మన దేవుడు ఏంటి ఇలాగ జరిగింది అన్న క్వశ్చన్ మార్క్ మనం వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకో 2 రోజులు మనం ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి, ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నారో, హీ ఈజ్ ఇన్ కంట్రోల్, ఆయన అన్ని తెలిసిన దేవుడు, ఆయన మన ఆరాధనకు యోగ్యుడు అని చెప్పి మనం ఆరాధించవచ్చు. మీరు నమ్మరు, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ దూర దేశం నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి 2 days ఆయన అక్కడ ఉంచక వేరే మార్చురీకి తరలించారు. ఆ 2 రోజులు ఎడ తెగక బిడ్డలు ఎవ్వరు వెళ్ళకుండా కంటిన్యూస్గా మేము ఆరాధించి, ఏ రోజైతే వర్షిప్ స్కూల్ ముగించాలో 12వ తారీఖు, ఆ రోజు ముగించాక ఆ నెక్స్ట్ డే నా భర్త గారి యొక్క ఫ్యూనరల్ జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక మాట నేను యాడ్ చేసి చెప్తున్నా. ఈరోజు మా ఇద్దరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ. ఆయన నాతో లేరు కానీ నేను ఒక మాట నేను చెప్పగలను, ద లార్డ్ ఇస్ విత్ మీ. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ మాట కొన్నిసార్లు సమస్తము చచ్చిపోవచ్చు మన జీవితంలో. మై డ్రీమ్స్ హ్యావ్ బీన్ షాటర్డ్ అని అనుకోవచ్చు. ప్రభా ఇదెందుకు తీసేసుకున్నాం, ప్రభా ఇదెందుకు జరగల నా జీవితంలో. పోరాడతాం మనం పట్టుకొని, యుద్ధమే దేవునితో కొన్నిసార్లు. ఈ మీటింగ్ నేను వచ్చినప్పుడు, ఈ రోజు తారీఖు చూసుకున్నప్పుడు, ప్రభా ఎట్లాగా అని అడిగాను నేను ఫస్ట్. హౌ లార్డ్. పోయిన సంవత్సరము ఇదే సమయంలో ఆయన లేరు నాతో, అప్పటికి లేరు, దేవుని దగ్గర ఉన్నారు. ఆ రోజంతా నేను ఎలా గడిపానో నేను మీకు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దిస్ టైమ్ ద లార్డ్ సెడ్, విల్ యూ ఫుల్ఫిల్ మై డ్రీమ్ ఫర్ యూ? నేను నీ గురించి ఆలోచించిన ఆలోచనలు నువ్వు నెరవేరుస్తావా? నేను నీ కొరకు కలిగిన ప్రణాళికల్లో నువ్వు నిలబడతావా? నేను నీకు కలిగి ఉన్న కలలను నువ్వు నెరవేరుస్తావా? హల్లెలూయా. నావన్నీ తీసుకోవచ్చు గాక, బట్ టుడే ఐఎమ్ హియర్ అండ్ ఐ కెన్ సే ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. ఈ స్థలంలో నా ప్రణాళికలు కాదు, నా దేవుని యొక్క ప్రణాళికలు నేను నెరవేరుస్తున్నానని నేను రూఢిగా చెప్పగలను, నమ్మగలను. అందుకే నేను బాధతో మీ సింపతి కోరుకోవడానికి నేను చెప్పట్లేదు ఈ మాటలు. ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ యు ఆర్ అ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్, నీ జీవితము గనక సజీవ యాగంగా నీ దేవునికి అర్పించిన ఎడల, ఆయన ప్రణాళికలో కష్టమైన ఆయన నీ జీవితం ద్వారా నెరవేరుస్తారు.